హాయ్ వివర్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇక్కడ తిమ్మాపురం గ్రామంలో చెకింగ్ రావడం జరిగింది. ఈరోజు తారీఖు వచ్చేసి మనకు 2వ తారీఖు ఆగస్టు నెల 2026 సంవత్సరం. అయితే ఈరోజు అనేది మన యొక్క రైతు బొటానికల్ టెక్నికల్ రాజారాణి వాడిన కనుక మన రైతు మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరేనా? తిమ్మాపురం దర్గా, చిన్న దర్గా గారు. ఓకే. ఇప్పుడు మన సేన్కి అనేది మీరు ఏం మందు కొట్టినారు? రాజారాణి కొట్టినాం సార్. ఎన్ని రోజులు అయిందని కొట్టి? అది వచ్చి 20 రోజులు అయింది. 2 వారాలు అయింది. 2 వారాలు. ఓకే. తర్వాత డెలిగేట్ కొట్టినాం. డెలిగేట్ కొట్టినారు. ఓకే. అంతకు ముందర ఆగింది చెప్పు. రాజారాణి కొట్టినాక బాగా వచ్చింది. ఓకే, అంటే కొట్టడానికి ముందర సేన్ నిలబడిపోయింది. కొట్టడం ముందర ఆగిపోయింది. అది కొట్టినాక బాగా పెరుగుదల వచ్చింది. ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చింది కదా, డెవలప్మెంట్ బాగా, గ్రోతింగ్ బాగా వచ్చింది. దాంతోపాటు కాప్ సెట్టింగ్ కూడా బాగుంది కదా. కాప్ సెట్టింగ్ బాగుంది. ఓకే, మళ్ళీ ఇంకా మీకు ఒకసారి మొక్కలు చూపించండి అన్న. పక్షులుగా ఇప్పుడు సార్ ఇక్కడ రైతులు గమనించినట్లయితే ఇంత ఆగింది, ఇప్పుడు పైకి వచ్చింది. ఓకే, గ్రోతింగ్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. మనకు సెట్టింగ్ కూడా బాగా అవుతుంది కదా. ఇట్లా చెట్టు వంచి చూపించండి సార్, వంచండి, చెట్టు వంచండి. ఇట్లా రైతులు గమనించినట్లయితే మనకు కాప్ సెట్టింగ్ కూడా చాలా అద్భుతంగా సెట్టింగ్ అయికుంటూ మనకు ఎక్కడ కూడా పేను, నల్లి, జీడ, దోమ అనేది ఎక్కడ లేకుండా దాదాపు మనకు మంచి హైట్ వచ్చింది కదా చెట్టు, దాదాపు భుజాల దాకా వచ్చింది కదా. ఓకే. ఇక్కడ సేన అంతా కూడా అనేది మనకు ఒక రేంజ్లో అనేది ఇక్కడ అంతా రైతులు గమనించినట్లయితే ఎదుగుదల కానీ, ఫ్లవరింగ్ కానీ ఎక్కడ కూడా మనకు ఆకు, నల్లి కానీ, జీడ అట్లాంటిది ఎక్కడ లేకుండా సేన అంతా అద్భుతంగా చాలా నీట్గా వస్తుంది కదా. ఓకే. ఇప్పుడు మీరు కొట్టి దాదాపు 2 వారాలు అయిపోయింది కదన్నా. మళ్ళీ తర్వాత అనేది ఇప్పుడు డెలిగేట్ అనేది వాడించినాం. ఇప్పుడు ఇసాబియాను ఫ్రైడ్ కొట్టినారు కదన్నా. ఓకే. మళ్ళీ నెక్స్ట్ అనేది ఇప్పుడు అంటే వేరే రైతులు అనేది వాడుకోవచ్చు దీన్ని. రాజారాణి మీద మీకు నమ్మకం ఏర్పడింది కదా. మళ్ళీ మీరు ఇంకా బయలు భూమి కూడా కొట్టినారు కదా, అక్కడ ఎట్లా ఉంది రెస్పాన్స్? అది ఓకే, బాగా హైట్ గ్రోతింగ్ బాగుంది కదా. మనకు పురుగు, నల్లి, దోమ కూడా బాగా కంట్రోల్ అవుతుంది కదా. నల్లి, దోమ ఏమి చిత్రంగా పోతుంది. ఓకే, కళ్ళు మూసుకొని వాడుకోవచ్చు. ఓకే, అంత మొక్క ఎదుగుదల చాలా అద్భుతంగా ఉంది కదా. బొంతాకట్లు ఎక్కడ లేదు కదా మనకు. ఆకు ముడిచిపడలాంటి నీట్గా వస్తుంది మనకు. ఓకే సార్. ఓకే అండి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రోజులు మన యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ బొటానికల్ టెక్నికల్ రాజారాణి వాడుకుంటే ప్రతి లాభదాయకంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అన్న.